ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు నీచమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అంబటి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. వైసీపీ నేతల తీరు, వ్యవహరిస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అంటే దైవ ప్రసాదం తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎన్నో కుటుంబాలకు ఇష్టదైవం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రపంచం అంతా కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమైనటువంటి దైవం. ఆయన ప్రసాదం సేవించేటప్పుడు చెప్పులు విడిచి చేతిలో ప్రసాదం తీసుకొని కళ్ళు కద్దుకొని తినేటువంటి అలవాటు మనందరికీ ఉంది. మరి అంత పవిత్రంగా చూసే ప్రసాదం దగ్గర వీళ్ళు కల్తీ చేశారంటే వాళ్ళకి సిగ్గు చేయటం సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి పనిని వాళ్ళు వచ్చి వాళ్ళు తప్పు చేశామని చెబుతూ ఈరోజు వచ్చి వీధుల్లోకి వచ్చి గొడవ చేస్తున్నారు. ఈరోజు ఒక హెడ్ క్వార్టర్స్లో ఒక బ్యానర్ని చింపడానికి నేను వస్తాను, ఎవడు వస్తాడో నేను చూస్తాను అనే ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేసి అక్కడికి వచ్చి లా అండ్ ఆర్డర్ని డిస్కంఫర్ట్ చేసే విధానం చూస్తే పోలీసులు వాళ్ళని ఏమీ అనలేదు. వాళ్ళని వెళ్ళండి, ఇక్కడ వద్దు, ఇక్కడ గొడవ చేయకండి అని చెప్పి పంపిస్తూ ఉంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. ఎవడో కూడా ఇలాంటివి చేయకూడదు. ఈరోజు రాజకీయం చేస్తున్నామంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. మనల్ని పబ్లిక్ అబ్జర్వ్ చేస్తున్నారు, మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి తప్పించి మనల్ని చూసి ఈ రకంగా మాట్లాడతారా అని ఒక హేళన చేసేలాగా ఉండకూడదు. మరి అలాంటి రాజకీయ నాయకుడిని ఖచ్చితంగా ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. భవిష్యత్ కాలంలో మరింత బుద్ధి చెప్తారని ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది బాధాకరం. ఇలాంటి వ్యాఖ్యల్ని ఎవరు కూడా చేయకూడదు. రాజకీయ నేపథ్యం ఉన్న ఏ నాయకుడు కూడా చాలా గౌరవప్రదంగా బతకాలి. భావితర